మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కథలు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాం. మహాగణపతిం మనసా స్మరామి అంటూ వినాయకుణ్ణి 9 రోజులు ఎంచక్కా పూజించుకుంటాం. రకరకాల ఆహార పదార్థాలతో నైవేద్యాలు సమర్పించి దండం పెట్టుకుంటాం. మనం ఎంతగానో ఇష్టపడి ఆరాధించే వినాయకుడి నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇంట్లో అమ్మా నాన్నలు ఏదైనా పని చెప్పినా, టీవీ ఫోన్ ఎక్కువగా చూడకుండా చదువుకోమని అన్నా వాళ్ళ మాటలు మనం పట్టించుకోం కదా. కానీ మన చిట్టి గణపయ్య అలా కాదు. అమ్మ ఏం చెప్పినా అస్సలు కాదనేవాడు కాదు. అమ్మా నాన్నలనే దైవాలుగా భావించి జీవితంలో గొప్ప విజయం సాధించాడు. వినాయకుడు చాలా తెలివైనవాడు, మంచి సమయస్ఫూర్తి కలిగినవాడు. ఓసారి గణేశుడు అతడి తమ్ముడు కుమారస్వామికి పోటీ జరిగింది. ఎవరైతే త్వరగా భూమి మొత్తాన్ని చుట్టి వస్తారో వారే విజేత అని చెప్పాడు శివుడు. కుమారస్వామి ఏంచక్క తన వాహనమైన నెమలి మీద ఎక్కాడు. అది రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయింది. కానీ వినాయకుడికి వాహనం ఎలుక కదా, అదేమో వేగంగా వెళ్ళలేదు. ఇక తమ్ముడి కంటే ముందే భూమిని చుట్టి వచ్చేది ఎలా? ఏమీ అర్థం కాక గణేశుడు అయోమయంలో పడతాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పాదపూజ చేసి వారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తాడు. అప్పుడు పార్వతీదేవి, నాన్న వినాయక, నీకు పోటీలో గెలవాలని లేదా అని అడుగుతుంది. పోటీలో నేనే గెలిచానమ్మా. తల్లిని భూమాతగా, తండ్రిని ఆకాశంగా పురాణాలు చెబుతున్నాయి. మరి నేను మీ చుట్టూ తిరిగితే భూమిని చుట్టి వచ్చినట్లే కదా. తమ్ముడు ఒకసారి భూమిని చుట్టి వస్తే నేను 3 సార్లు చుట్టాను అని తెలివిగా సమాధానమిస్తాడు. అలా వినాయకుడు తల్లిదండ్రుల మీద తనకున్న ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నాడు. తన తెలివితేటల్ని నిరూపించుకున్నాడు. సకల గణాలకు అధిపతి అయ్యాడు. మరి గణపయ్యలాగే మనం కూడా అమ్మా నాన్నల మనసు నొప్పించకుండా వారినే దైవాలుగా భావించి వారు చెప్పినట్టల్లా నడుచుకుందామా? జై జై గణేశ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అందరికీ ధన్యవాదములు.